హాయ్ అండి, నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూడండి. చికెన్ కర్రీ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసానండి. ఇది కొంచెం బ్రౌన్ కలర్ రానివ్వాలి. బ్రౌన్ కలర్ వస్తే మాడిపోతుంది అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. బ్రౌన్ కలర్ రానివ్వాలి మంచిగా అల్లం వెల్లిగడ్డని. బ్రౌన్ కలర్ వచ్చాక మంచి బ్రౌన్ కలర్ వచ్చాక చికెన్ వేయాలి. పసుపు వేయొద్దండి, పసుపు వేస్తే మాడిపోతుంది. చికెనే వేయాలి. చికెన్ ఉడికిన తర్వాత పసుపు వేయాలి. చికెన్ హాఫ్ ఉడికిన తర్వాతనే పసుపు వేయాలండి. ముందు పసుపు వేయకూడదు. పీసు సాఫ్ట్ రాదు పసుపు ముందు వేస్తే. గ్రేవీ కదా ఇది, పసుపు ఫస్ట్ వేయకూడదు. ఫ్రైకి అయితే వేయచ్చు, ఏం కాదు, అది స్లోగా ఉడుకుతుంది కాబట్టి. తర్వాత సాల్ట్ వేయాలి. తర్వాత సాల్ట్ వేయాలి. తర్వాత మంచిగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాతనే మనం ఏమైనా వేయాలి. ముందే వేసినాం అనుకోండి పీసు సాఫ్ట్ అవ్వదు. సాల్ట్ వేయాలి. సాల్ట్ మర్చిపోవద్దు. సాల్ట్ వేయకపోతే పీసు సప్పగా ఉంటుంది. అల్లం వెల్లిగడ్డ మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చికెన్ వేయాలి. చికెన్ వేసి కొంచెం సాల్ట్ వేసి లో ఫ్లేమ్లో పెట్టాలి. ఈ మూత పెట్టేద్దామండి ఉడికే వరకు. చూడండి, పసుపు వేయకుండా చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు పసుపు వేయాలి. పసుపు వేసిన తర్వాత ఒక 5 minutes పసుపు వేసిన తర్వాత ఒక 5 minutes
5 minutes. పసుపు వేసిన తర్వాత ఒక 5 minutes. తర్వాత కొంచెం ధనియాల పిండి వేయాలి. ధనియాల పిండి కొంచెం ధనియాల పిండి కొంచెం ధనియాల పిండి వేసిన తర్వాత ఇప్పుడు కారం వేయాలి. కారం 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 మంచి మగ్గనివ్వాలి. ముక్కకి బాగా పట్టిన తర్వాతనే మనం కావలసినంత వాటర్ వేసుకోవాలి. ముందే వాటర్ వేయకూడదు. కారం మగ్గకుండా వాటర్ వేస్తే చికెన్ అంతా కారం వస్తుంది. కారం మంచిగా మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకోవాలి. మూత పెట్టేస్తాను.